మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగును గాక. కుటుంబ బలిపీఠము అనే మంచి కార్యక్రమాన్ని ప్రతిరోజు యూకే గాస్పల్ స్ట్రీమింగ్స్ అనే మా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆడియో రూపంలో వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నతమైన గణనామం పేరట శుభములు తెలియజేస్తున్నాను. ఇంకనూ వినండి, అనేక కుటుంబాలకు షేర్ చేయండి, దేవుని నుండి గొప్ప మేలులను పొందుకొనండి. దేవుడు మిమ్మలను బహుగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. పెండ్లి చేసుకొనుచు ఇండ్లు కట్టుకొనుచు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు పెండ్లి చేసుకొనుచు ఇండ్లు కట్టుకొనుచు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు లోతు నా బాహుదినములలో ఉండు రీతిగా జనులుండగను. లోతు నా బాహుదినములలో ఉండు రీతిగా జనులుండగను. అగ్నితో జలముతో ముంచిన రీతిగా అవిధేయుల మీదికి రాకడవచ్చును. ఒక కుటుంబ బలిపీఠం వాల్యూమ్ 1 నుండి 167వ రోజు, జూన్ 16వ తేదీ. అంశము: ఆ హెచ్చరికను వారు విస్మరించారు, నిర్లక్ష్యం చేశారు. ఒక వాక్య భాగం చదువుదాం. హెబ్రీ 12వ అధ్యాయము 25వ వచనము: మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు చూచుకొనిడి. ఈ అంశము కొరకు సమకూర్చబడిన వర్తమాన భాగాన్ని చదివి విందాం. కొద్ది కాలం క్రితము నేనొక వ్యాఖ్యానమును చదివాను. పెరల్ హార్బర్ అనగా అమెరికాకు చెందిన హవాయి ద్వీపంలో ఒక ముఖ్యమైన నౌకాశ్రయముపై ఆకస్మిక దాడి గురించి. అదేదో తెలియని దాడేమీ కాదండి. జపాను వారు అది చేస్తారని అప్పటికే వారు హెచ్చరించబడ్డారు. కానీ విచారకరమైన విషయం ఏమనగా, వారు ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేశారు. వారు సంకేతాలు ఇచ్చారు మరియు జపాన్ సైన్యము తమను తాము సంసిద్ధము చేసుకునుచున్నారు మరియు పెద్ద ఓడలు యుద్ధ సామాగ్రితో నింపబడుచున్నవి మరియు ఆకాశములో ఆ ముప్పు ఉన్నది. మరి వారు ఖచ్చితంగా ఆ దండయాత్ర క్రమంలో ఉన్నారు. కానీ అమెరికా సైన్యము దాన్ని పట్టించుకొనలేదు. నేడు సంఘముతో కూడా అదే కార్యమై ఉన్నది. సంఘము తీర్పు వరసలో ఉన్నది, కానీ వారు ప్రభువు రాకడను నిర్లక్ష్యము చేయుచున్నారు. కనుక మీరు ఆయనను నిందించలేరు. వారు చెప్పిరి, అంతర్జాతీయముగా అలజడి రేగినప్పుడు చుట్టూ పెరల్ హార్బర్లో జపాన్ వారు ఏ క్షణమైన దాడి చేయవచ్చు మరియు వారి యొక్క పెద్ద నౌకాదళమంతా సముద్రంపై కొలువుదీరి నెమ్మదిగా కదులుచూ నిదానముగా పెరల్ హార్బర్ వైపు వచ్చుచున్నది. అయితే వారు దానిని చూసి కేవలం నవ్వుకున్నారు. వారు అన్నారు, ఓ బుద్ధిహీనత, మీరు భయస్థులు, ఆందోళన చెందే మీరు ఏదో సమస్యను గూర్చే మీరు ఆలోచిస్తారు. ప్రొద్దున్నే జరగబోవు ఆ గొప్ప దాడికి ముందు రాత్రి వారు గొప్ప నాట్య కచేరీని, పెరల్ హార్బర్లోని గొప్ప విందును ఏర్పాటు చేసుకున్నారు. ఆ జపనీయులు వస్తున్నారని చెప్పుటకు ఎంత ప్రయత్నించినా వారు మాత్రం ఆ హెచ్చరికను తీసుకోలేదు. కొద్ది నిమిషాలు వాటిపై మనం ధ్యానిద్దాం. ఒక చిన్న రేడియో ప్రసారం వచ్చుచున్నది. ఒక స్వస్థతా కూడిక గూర్చి ప్రచురించున్నట్లుగా వార్తాపత్రికలో ఒక చిన్న మూల, కేవలం ఒక చిన్న స్థలములో సముద్రపు భాగంపై జపనీయులు మార్గంలో ఉన్నారు. ఒక గొప్ప నౌకాదళము ఆ మార్గమున వచ్చుచున్నది. బుద్ధిహీనత అని మిగిలిన వారు చెప్పుచున్నారు. దేనితో మమ్మను మీరు భయపెట్టుటకు ప్రయత్నించుచున్నారు? పిదప మనము కనుగొన్నాము, రాత్రి సమీపించుచున్నప్పుడు ఇళ్ల దగ్గర నేను చూడగలుగుచున్నాను. రాబోతున్న దాడిని తప్పించుకున్న ప్రయత్నించుటకు ఆ పట్టణం విడిచి బయటకు వెళ్ళిపోటకు బదులుగా ఆ యవ్వన బాలికలందరూ కొత్త దుస్తులు ధరిస్తూ మరి అటువంటివి చేయుచుండిరి. ఆ గొప్ప పెద్ద ఉత్సవమునకు వెళ్ళుచున్నారు. అలాగే సైన్యంలోని అధికారులంతా పెద్ద త్రాగుబోతు విందుకు
సైనికులందరూ ఈ విందుకు హాజరవ్వవలనని చిన్న చిన్న అనుమతి పత్రము రాయుటలో తీరిక లేక ఉండిరి. మరియు ఈ విందు కొరకే వారికున్న శ్రేష్టమైన బీరు తెచ్చుటలో మరియు వారి ద్రాక్షారసం మరియు ఇతర ఆహార పదార్థాల కోసం పెద్ద పెద్ద వాహనాలన్నీ గిరగిరా తిరుగుతూ మరియు పెద్ద శబ్దము చేస్తూ ఉన్నాయి. ఈలోగా జపాను సైన్యము అక్కడ వారి మార్గములో ఉండెను. మరియు వారు హెచ్చరికను వినుటలో విఫలమయ్యిరి. మరియు సూర్యుడు అస్తమించుట ప్రారంభించగానే వారంతా ఒక గొప్ప ఆవరణం లాంటి ప్రదేశంలో సమకూడి వచ్చారు. బహుశా ఏదో ప్రక్క నుండి అక్కడ మద్యమునిచ్చు స్థలమును సిద్ధము చేయువాడు లేక ఎవరో ఇలా చెప్పి ఉన్నారు, మీరు ఆ పుకారును విన్నారా అని చెప్పారు. లేదు, నేను దానిని విన్నానని నేను నమ్ముటలేదు. తనతో మాట్లాడిన వానితో చెప్పాడు, ఓ, ఒక జపనీయుల సైన్యము సమూహము ఈ దారిలో వచ్చునని ఏదో చెప్పుచున్నారు. మరియు ఎవరో మధ్యలో వచ్చి ఆ సంభాషణను ఆపివేశారు. మరియు ఒక యవ్వన అల్లరి పిల్ల అక్కడకు ఎగురుకుంటూ వచ్చెను. మరియు తన యొక్క పాదములను నాట్యము చేయు స్తంభంపై ఉంచి, ఓ దిగులు చెందే మందమతులారా, మనము ఒక మంచి సమయాన్ని గడపడానికి ఇక్కడ ఉన్నాము. కావున ఇప్పుడు యుద్ధం గూర్చి మాట్లాడకూడదు అని చెప్పాను. బహుశా ప్రభు రాకడ గూర్చి లోకమంతా ఈరోజు అలాగే చెప్పుచుండుట లేదా? పాతకాలపు వారు మీరు ఆ విధముగా బట్టలు ధరించి మరియు ప్రవర్తించుటకు మరియు మీరు చేయు విధముగా చేయునట్లు చేసినది ఏమిటి? కాని మనము ప్రభు యొక్క ఆ రహస్య ఆకస్మిక రాకడ కొరకు చూచుచున్నాము. రహస్యముగా అకస్మాత్తుగా సంఘము వెళ్ళిపోవుట అనే వర్తమాన భాగము నుండి సేకరింపబడిన ఉన్నతమైన అంశము. మహాపరిశుద్ధుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్తమైన గణనామానికి మహిమ కలుగునుగాక. అద్వితీయ సత్యదేవుడు మన కొరకు ఎల్లప్పుడూ బాధ్యత కలిగిన గొప్ప దేవుడిగా ఉండి ఎల్లప్పుడూ మనల్ని హెచ్చరిస్తూ మనలను సంసిద్ధము చేస్తూ ఆయన రాకడను ఎదుర్కొనడానికి మనలను ఎల్లప్పుడూ మెలకువ ఆత్మతో నింపుతూ ఉన్నాడు. మనం క్రీస్తు కొరకు ఎదురుచూచుటలో విఫలమవ్వకుండా మన కొరకు పంపబడిన వాక్యాన్ని చేతపట్టుకుని ఆ ప్రకారం జీవిస్తూ దేవుడు మన కొరకు ఇచ్చిన ఆ పెండ్లి వస్త్రాలను ధరించుకుని క్రీస్తు రాకడ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ప్రియ సోదరులారా, మనం నశించిపోకుండా ఉండునట్లు ఆయన మనలను ప్రేమించి ముందుగానే మన కొరకు గొప్ప వాక్యమనే హెచ్చరికను పంపి మనం నశించిపోకుండా ఉండునట్లు ఆయన మనలను సంసిద్ధం చేస్తూ ఉన్నాడు. గడియ కొరకు గొప్ప మనిషిని పంపి గొప్ప ప్రవక్తను పంపి ఆయన తన హెచ్చరికను మన కొరకు ఇచ్చి మనం తప్పిపోకుండా ఉండునట్లు, మనం నిర్లక్ష్యంగా ఉండకుండానట్లు మనలను మెలుకు ఆత్మతో నింపాడు. ఆ వాక్యాన్ని చేతపట్టుకుని మనం ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ప్రభు ఆగమనం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము. ఓ ప్రియ సోదరి సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం చదువుకున్న అంశము మన విశ్వాస జీవితాలకు ఎంతో అవసరమై ఉన్నది. మనం బుద్ధిగల కన్యకులుగా ఉండాలి అంటే వాక్యమని పరిశుద్ధాత్మ మనలో నింపబడాలి. ఆ బుద్ధి లేని కన్యకులు తమ దివిటిలలో వాక్యమని పరిశుద్ధాత్మను నింపుకోకపోవట చేతనే వారు విడిచిపెట్టబడ్డారు. వారు ఎంతో నిర్లక్ష్య స్వభావంతో ఉండుటను బట్టియే వారు విడిచిపెట్టబడి వారు నశించిపోయినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, మనం విడిచిపెట్టబడకుండా ఉండాలంటే, ఆ ఉగ్రతకు మనం గురి కాకుండా ఉండాలంటే మనం ఎల్లప్పుడూ వాక్యంతో ముడిపడి వాక్య ప్రకారం జీవిస్తూ మన జీవితాల్లో మన హృదయాల్లో పరిశుద్ధాత్మను నింపుకోవలసిన వారమై ఉన్నాము. ఆ పరిశుద్ధాత్మ ఎల్లప్పుడూ మనలను మెలకువగా ఉండునట్లు చేసి ప్రభు యొక్క ఆగమనమును ఎదుర్కొన చేస్తుంది. మన దివిటీలు ఆరిపోకుండా ఉండునట్లు మనకు ఎంతో సహాయం చేస్తుంది. మనలో నిర్లక్ష్య స్వభావాన్ని, మందమతి స్వభావాన్ని, అహంకార స్వభావాన్ని తీసివేసి మనలను దీనులుగా మారుస్తూ ఉన్నది. మనం వాక్యానికి లోబడినట్లు చేయుచున్నది. ఓ నిశ్చయంగా మనం ఎత్తబడాలి అంటే, రాబోతున్న ఉగ్రత నుండి తప్పింపబడి క్రీస్తుతో మనం కొనుపోబడాలి అంటే మనలో ఉన్న నిర్లక్ష్య వైఖరి పోవలసి ఉన్నది. ఇక్కడ మనం చదువుకున్న ఈ అంశాన్ని మనం గమనించినట్లయితే, ఓ ప్రియ సోదరులారా, ఆ నిర్లక్ష్య స్వభావము, ఆ జపాన్ వారు హెచ్చరిస్తున్న ఆ హెచ్చరికను పెరల్ హార్బర్, అమెరికాకు చెందిన హవాయి ద్వీపములలో
ఒక ముఖ్య నౌకాశ్రమంపై ఆకస్మిక దాడి గురించి మనం ఈ అంశంలో చదువుకుంటూ వచ్చాము. ఓ ప్రియ సోదరులారా, ఆ జపాను వారి చేత వారికి ముందుగానే హెచ్చరిక పంపబడినట్టుగా, అయితే వారు ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేసి వారి పట్టించుకొని వారుగా ఉండి మందమతులుగా ఉండి వారు ఆ హెచ్చరికను నిర్లక్ష్యం చేశారని మనము చదువుకున్నాం. ఓ ప్రియ సోదరులారా, ఇక్కడ ప్రవక్త చెప్తున్నాడు, నేడు సంఘముతో కూడా అదే కార్యమై ఉన్నది. సంఘము తీర్పు వరుసలో ఉన్నది, కానీ వారు ప్రభువు రాకడను నిర్లక్ష్యము చేయుచున్నారు కనుక మీరు ఆయనను నిందించలేరు. ఓ ప్రియ సోదరులారా, దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఆయన ఏ తీర్పును కుమ్మరించాలన్నా ఆయన ముందుగా హెచ్చరిస్తూ ఉన్నాడు. ముందు హెచ్చరించిన తర్వాతే ఆయన తర్వాత తీర్పు తీర్చువాడుగా ఉన్నాడు. హెచ్చరించకుండా ఈ భూమి మీదకి ఏ ఉగ్రతను ఆయన పంపడు. అయితే మనుషులు మందమతులై దేవుడు హెచ్చరిస్తున్న ఆ హెచ్చరికను తీసుకొని వారై నిర్లక్ష్యముగా ఉండి వారు నశించిపోయే జాబితాలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. దేవుడు ఎల్లప్పుడూ హెచ్చరించిన తర్వాతనే ఆయన తీర్పును కుమ్మరించువాడుగా ఉన్నాడు. ఇక్కడ మనం చదువుకున్నది, నేడు సంఘముతో కూడా అదే కార్యమై ఉన్నది. సంఘము తీర్పు వరుసలో ఉన్నది. ఎంతో కాలము నుండి ప్రభు రాకడ వస్తుంది అని ప్రకటిస్తున్నప్పటికీ, ప్రభు రాకడ వస్తుంది, తన ప్రజలను తీసుకుని వెళ్ళిపోతాడు, ఈ లోకాన్ని అంధకారం చుట్టుకుంటుంది, ఈ లోకం మహాశ్రమంలోకి నెట్టివేయబడుతుంది, ఈ లోకంపై తీర్పు కుమ్మరించబడుతుంది అని చెప్పినప్పటికీ ఎవరు దానిని తీసుకొని వారై ఎంతో నిర్లక్ష్యంగా ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు హెచ్చరించకుండా ఏది చేయడు గనుక ఆయనను ఎవరు తప్పు పట్టలేరు, ఆయనను ఎవరు నిందించలేరని ప్రవక్త చెప్తూ ఉన్నాడు. ఆ జపాన్ వారు అమెరికాకు ఇచ్చిన ఆ హెచ్చరికను వారు నిర్లక్ష్యం చేసి వారు ఎంతో ఎంజాయ్ చేస్తున్నట్టుగా, వారు ఎంతో ఆనందంగా గడుపుతున్నట్టుగా మనం చదువుకున్నాం. అంతర్జాతీయముగా అలజడి రేగుచున్నప్పుడు పెరల్ హార్బర్లో జపాన్ వారు ఏ క్షణమైన దాడి చేయవచ్చు మరియు వారి యొక్క పెద్ద నౌకాదళమంతా సముద్రంపై కొలువుదీరి నెమ్మదిగా కదులుచూ నిదానముగా పెరల్ హార్బర్ వైపు వచ్చుచున్నది. అయితే వారు దానిని చూసి కేవలం నవ్వుకున్నారు. వారు అన్నారు, ఓ బుద్ధిహీనత, మీరు భయస్థులు, ఆందోళన చెందే మీరు ఏదో సమస్యను గూర్చి మీరు ఎప్పుడు ఆలోచిస్తారు. ప్రియ సోదరులారా, నేడు ప్రజలు కూడా అదే వైఖరిని కలిగి ఉన్నారు. ప్రభు వచ్చేస్తాడు, దేవుని రాకడ వచ్చేస్తుంది అని ఏనాటి నుండో ప్రసంగాలు చేస్తూ ఉన్న మీరు ఎంతో భయస్థులు, దేవుడు రాడు అని బుద్ధిహీనంగా మాట్లాడుతూ ఉండుట మనం చూస్తూ ఉన్నాం. ఓ ప్రియ సోదరులారా, ఓ ప్రియ స్నేహితులారా, ఆ జపాన్ వారి హెచ్చరించిన రీతిగానే వారు వస్తున్నట్టుగా మనం చదువుకున్నాం. అయితే అమెరికా నావికా దళం వారు ఆ హెచ్చరికను ఏమాత్రం తీసుకొని వారే నిర్లక్ష్య స్వభావంతో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రొద్దునే జరగబో ఆ గొప్ప దాడికి ముందు రాత్రి వారు గొప్ప నాట్య కచేరీ పెరల్ హార్బర్లోని గొప్ప విందుని ఏర్పాటు చేసుకున్నారు. ఆ జపనీయులు వస్తున్నారని చెప్పుటకు ఎంత ప్రయత్నించినా వారు మాత్రం ఏ హెచ్చరికను తీసుకోలేదు. ప్రియ సోదరులు, ఇక్కడ ప్రవక్త అంటున్నాడు, కొద్ది నిమిషములు వాటిపై మనం ధ్యానిద్దాం. ఒక చిన్న రేడియో ప్రసారం వచ్చుచున్నది. ఒక స్వస్థత కూడిక గూర్చి ప్రచురించినట్లుగా వార్తాపత్రికలు ఒక చిన్న మూల, కేవలం ఒక చిన్న స్థలములో సముద్రపు భాగంపై జపనీయులు మార్గంలో ఉన్నారు. ఒక గొప్ప నౌకాదళము ఆ మార్గమున వచ్చుచున్నది. వారు అంటున్నారు, ఓ బుద్ధిహీనత, మిగిలిన వారు చెప్పుచున్నారు, దేనితో మమ్మను మీరు భయపెట్టుటకు ప్రయత్నించుచున్నారు. ప్రియ సోదరులారా, పిదప మనము కనుగొన్నాము, రాత్రి సమీపించుచున్నప్పుడు ఇళ్ల దగ్గర నేను చూడగలుగుచున్నాను. రాబోతున్న దాడిని తప్పించుకున్న ప్రయత్నించుటకు ఆ పట్టణంను విడిచి బయటకు వెళ్ళిపోవటకు బదులుగా ఆ యవ్వన బాలికలందరూ కొత్త దుస్తులు ధరిస్తూ మరి అటువంటి వాటిని చేయుచుండరు. ఆ గొప్ప పెద్ద ఉత్సవమునకు వెళ్ళుచున్నారు. అలాగే సైన్యంలోని అధికారులంతా పెద్ద త్రాగుబోతు విందుకు, సైనికులందరూ ఈ విందుకు హాజరవ్వాలనని చిన్న చిన్న అనుమతి పత్రములు రాయటలో తీరిక లేక ఉండిరి. మరియు ఈ విందు కొరకే వారికున్న శ్రేష్టమైన బీరు తెచ్చుటలో, వారి ద్రాక్షారసము మరియు ఇతర ఆహార పదార్థాల కోసం పెద్ద పెద్ద వాహనాలన్నీ గిరగిరా తిరుగుతూ మరియు శబ్దం చేస్తూ ఉన్నాయి. ఓ ప్రియ సోదరులారా, హెచ్చరికను వారు నిర్లక్ష్యం చేసి సాగునకు సిద్ధమవుతున్న వారు ఎంతో ఆనందంగా గడుపుతూ ఉన్నారు, ఎంతో ఆహ్లాదంగా ఉన్నారు.
నేడు ప్రపంచం కూడా అలాగే ఉన్నది ప్రియ సోదరులారా. దేవుని యొక్క రాకడ గూర్చిన హెచ్చరికను పక్కకు పెట్టి లోకమంతా వారి వారి బిజీలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. వారు తినుచు తాగుచు కొనుచు అమ్ముచు పెండ్లకిచ్చుకొనుచు ఓ బహు విచ్చలవిడి పాపముతో దేవుని హెచ్చరికని మరిచిన వారు ఎంతో బిజీగా గడుపుతున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈలోగా జపాను సైన్యము అక్కడ వారి మార్గంలో ఉండెను మరియు వారి హెచ్చరికను వినుటలో విఫలమయ్యారు. ఓ ప్రియ సోదరులారా, నేడు ప్రపంచము కూడా ఈ కాలానికి పంపబడిన గొప్ప వాక్యాన్ని పక్కకు నెట్టి ఈ లోకమంతా ఎంతో బిజీగా గడుపుతూ ఉన్నది. ఏమీ పట్టనట్టుగా జీవిస్తూ ఉన్నది. దేవుడు హెచ్చరిక ఇవ్వకుండా ఎవరిని నాశనము చేయడని మనం బైబిల్ గ్రంథంలో అనేక దృష్టాంతమైన విషయాలను బట్టి మనం తెలుసుకున్నాము. దేవుడు ఒక విషయాన్ని నాశనం చేసే ముందు, ఒక తీర్పును కుమ్మరించే ముందు ఆయన ముందు హెచ్చరించువాడుగా ఉన్నాడు. ఈ లోకానికి కూడా దేవుడు హెచ్చరికను పంపినట్టుగా మనం గమనిస్తూ ఉన్నాము. అయితే లోకము ఏమీ పట్టనట్టుగా, ఈ సంఘము ఏమీ పట్టనట్టుగా విచ్చలివిడిగా పాపము చేస్తూ దేవునికి ఏ మాత్రము చోటు లేకుండా జీవిస్తూ ఉన్నది. దేవుని వాక్యాన్ని వినుటలో ఈ సంఘము విఫలమైందని, ఈ సంఘానికి ఇక తీర్పు మాత్రమే మిగిలి ఉన్నదని మనము తెలుసుకొనగలుగుతూ ఉన్నాము. మరియు సూర్యుడు అస్తమించుట ప్రారంభించగానే వారంతా ఒక గొప్ప ఆవరణం లాంటి ప్రదేశంలో సమకూడి వచ్చారు. బహుశా ఏదో ప్రక్క నుండి అక్కడ మద్యమునిచ్చు స్థలమును సిద్ధము చేయువాడు లేక ఎవరో ఇలా చెప్పి ఉన్నారు. మీరు ఆ పుకారును విన్నారా అని చెప్పారు. లేదు, నేను దానిని విన్నానని నేను నమ్ముటలేదు. తనతో మాట్లాడిన వానితో చెప్పాడు, ఒక జపనీయుల సైన్య సమూహము ఈ దారిలో వచ్చునని ఏదో చెప్పుచున్నారు. మరియు ఎవరో ఈ మధ్యలో వచ్చి ఆ సంభాషణను ఆపివేశారు. ప్రియ సోదరులారా, సాతాను హెచ్చరికను వినకుండా వారి యొక్క చెవులను మూసివేసింది. వారిని నశింపజేయడానికి, వారందరినీ మరణంలోనికి ఈడ్చడానికి సాతాను ఎంతో కుయుక్తిగా పనిచేస్తూ ఉన్నాడు. ప్రియ సోదరులారా, వారు ఎంతో విచ్చలవిడిగా నాట్యం చేస్తూ మందు తాగుతూ త్రాగుబోతులంతా ఒక చోటికి చేరి వారు ఎంతో భయంకరమైన విందులో పాల్గొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోపు ఒక యవ్వన అల్లరి పిల్ల అక్కడకు ఎగురుకుంటూ వచ్చాను మరియు తన యొక్క పాదమును నాట్యము చేసి స్తంభంపై ఉంచి, ఓ దిగులు చెందే మందమతులారా, మనం ఒక మంచి సమయాన్ని గడపడానికి ఇక్కడ ఉన్నాము, కావున ఇప్పుడు యుద్ధం గూర్చి మాట్లాడకూడదు అని చెప్పాను. ప్రవక్త అంటున్నాడు, బహుశా ప్రభువు రాకడను గూర్చి లోకమంతా ఈరోజు అలాగే చెప్పుచుండుట లేదా? నిశ్చయంగా ప్రియ సోదరులారా, ఈ లోకం అలాగే చెప్పుకుంటూ ఉంది. ఈ లోకంలో జనులు విచ్చలవిడి పాపానికి అలవాటు పడి దేవుని రాకడ గూర్చి మాట్లాడటానికి ఇష్టపడటం లేదు. క్రైస్తవులు మనం చెప్పుకుంటున్న ఈ ప్రజలు కూడా నామకార్థంగా జీవిస్తూ దేవుని వాక్యానికి లోబడిన వారుగా ఉండి సోఫిస్టికేటెడ్ ప్రజలుగా సంఘాలకు అటెండ్ అవుతూ ఉన్నారు. వారి గొప్పలను చూపించుకోవడానికి, ఒకరితో ఒకరు పోల్చుకొని గొప్పలు చెప్పుకోవడానికి బిజీగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుని రాకడను గూర్చిన హెచ్చరికను గూర్చి ఎవరికి అవసరం లేదు. ఈ ట్రెండింగ్ ప్రపంచంలో మనుషుల యొక్క మనస్సు పూర్తిగా సాతాను వశంలో ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. వారు ఈ విధముగా అనుకుంటూ ఉన్నారు. ఇలాంటి సంతోషకరమైన సమయంలో, ఇంత ఆహ్లాదకరమైన ఈ రోజుల్లో ప్రభువు రాకడను గురించి వారు మాట్లాడుటకు ఇష్టపడటలేదు. ఓ ప్రియ సోదరులారా, ఎవరైతే హెచ్చరికను విని ఆ ప్రకారం లోబడతారో వారందరూ ఆ తీర్పు నుండి తప్పించుకొని, ఆ ఉగ్రత నుండి తప్పించుకొని రక్షించబడతారు. ఇక్కడ ప్రవక్త అన్నాడు, రాబోతున్న దాడిని తప్పించుకున్నటకు బదులుగా, ఆ పట్టణంను విడిచి బయటకు వెళ్ళిపోవటకు బదులుగా ఆ యవనులందరూ కలిసి కొత్త దుస్తులు ధరించి ఒక చోటకు చేరి మందు త్రాగుతూ విచ్చలవిడిగా వారు పాపము చేస్తూ ఆ ఉత్సవంలో పాల్గొన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ కాలము అదే అయి ఉన్నది. దేవుని వాక్యానికి ఏమాత్రము చోటు ఇవ్వని ఈ కాలము నాశనమునకు సిద్ధమవుతూ ఉన్నది. యెహోవా నియమించిన ఆ భయంకరమైన ఉగ్రత దినము ఈ మనుషులపైకి, ఈ లోకముపైకి రాబోతూ ఉన్నది. మన కొరకు ఆ గొప్ప దేవుడు, ప్రేమగల దేవుడు ఈ కాలానికి, ఈ గడియ కొరకు గొప్ప ప్రవక్తను పంపి ఆ భయంకరమైన దినం నుండి మనం తప్పించుకోవడానికి మనల్ని హెచ్చరించి, మనలను వాక్యమునకు లోబడినట్లు చేసి మనలను సంసిద్ధంగా నిలుపుతూ ఉన్నాడు. ఒక యవ్వన అల్లరి పిల్ల అక్కడికి ఎగురుకుంటూ వచ్చి
తన యొక్క పాదమును నాట్యం చేయు స్తంభంపై ఉంచి, ఓ దిగులు చెందే మందమతులారా, మనం ఒక మంచి సమయాన్ని గడపడానికి ఇక్కడ ఉన్నాము, కావున ఇప్పుడు యుద్ధం గురించి మాట్లాడకూడదు అని చెప్పుతూ వారు ఎంతో భయంకరమైన స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ లోకము కూడా అదే స్థితిలో ఉన్నట్టుగా మనం గమనిస్తూ ఉన్నాం. ప్రవక్త అంటున్నాడు, కానీ మనం ప్రభు యొక్క ఆ రహస్య ఆకస్మిక రాకడ కొరకు చూచుచున్నాము. ఓ నిశ్చయంగా ఆయన కృప మన పట్ల హెచ్చుగా ఉండి, ఆయన మన కొరకు ఇచ్చిన ఆ హెచ్చరికను తృణీకరించకుండా మనం లోబడి, మనం పూర్తిగా వాక్యాన్ని అన్వయించుకుని వాక్య ప్రకారం జీవిస్తూ ఆ రాబోయే ఉగ్రతను తప్పించుకోవడానికి వాక్యము చేత హెచ్చరింపబడి మనం సిద్ధమవుతూ ఉన్నాము. అలాంటి సంసిద్ధతో ఈరోజు నీవు ఉండాలి అంటే ఈ గడియ కొరకు పంపబడిన గొప్ప వాక్యాన్ని, ఆ గొప్ప హెచ్చరికను నువ్వు వినవలసిన వాడివై ఉన్నావు. ప్రియ సోదరి సోదరులారా, ఆయన మన కొరకిచ్చిన హెచ్చరికను మనం నిర్లక్ష్యము చేయకుండా క్రీస్తు కొరకు మన జీవితాలను అర్పించి మనము ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉండి ఎడతెగక ప్రార్థన చేస్తూ ఆయన రాకడ కొరకు కనిపెట్టవలసిన వారమై ఉన్నాము. ఆ బుద్ధిగల కన్యకలు ఆయన కొరకు తన దివిటీలతో ఆ వెలుగు ఆరిపోకుండా తమ దివిటీలలో నూనె నింపుకొని ఎలా అయితే ఎదురు చూశారో, ఈరోజు మనము కూడా పరిశుద్ధాత్మను మన హృదయంలో నింపుకొని మన హృదయం అనే దివిటీలు ఆరిపోకుండా క్రీస్తు కొరకు ఎల్లప్పుడూ వెలుగుతూ ఆ వెలుగులో మనం ఆయనను ఎదుర్కొనుటకు సిద్ధముగా ఉండవలసిన వారమై ఉన్నాము. మనం సంసిద్ధతతో ఉండి క్రీస్తుతో పాటు కొనిపోబట్టడానికి మనం ఎల్లప్పుడూ మెలకుగా ఉండవలసిన వారమై ఉన్నాము. మనం ఆ బుద్ధులేని కన్యకులుగా విడిచిపెట్టబడిన జాబితాలో కాకుండా మనం ఆయనతో కొనిపోబడినట్లు దేవుడు మనలను సంసిద్ధము చేయునుగాక. మనలను ఎల్లప్పుడూ మెలకువాత్మతో నింపి ఆయనతో కొనిపోబడునుగాక. మనము ఆయన హెచ్చరికను అంగీకరించి మన జీవితాలను సంసిద్ధం చేయుదుముగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ఈరోజు మీరు చదవాల్సిన అనుదిన వాక్య పఠనము నెహెమ్యా 4, 5, 6 అధ్యాయములు, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము. మీరు విన్న ఈ అంశాన్ని అనేక మందికి షేర్ చేయండి. ఇలాంటి గొప్ప సత్య సువార్తను, సత్యవాక్యాన్ని అనేక మందికి పంచి నశించిపోయేవారుగా కాక దేవుడు మన కొరకు ఇచ్చిన హెచ్చరికను అంగీకరించి సంసిద్ధము చేయబడినట్లు, దేవుడు మన కొరకు దాచిన గొప్ప మహిమకరమైన రాజ్యాన్ని స్వతంత్రించుకున్నట్లు అనేక మందిని సిద్ధపరచండి. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. ఆయన నిత్యమైన కృప, ఆయన యొక్క శాంతి సమాధానము, ఆయన అన్యోన్య సహవాసము ఎల్లప్పుడూ మీ కుటుంబాలపై నిండుగా ఉండి మిమ్మల్ని బహుగా ఆశీర్వదించునుగాక. షాలోమ్. కోటి తేజుడై రాజు రాజాదిరాజై, తూర్పు పుట్టిన మెరుపు పడమరకే గురీతి, కోటి తేజుడై రాజు రాజాదిరాజై, తూర్పు పుట్టిన మెరుపు పడమరకే గురీతి, నెమ్మదిగుందని లోకులు తలచి భయమెందుకులే అనుకొనగా, నెమ్మదిగుందని లోకులు తలచి భయమెందుకులే అనుకొనగా, ఊహించని గడియలో వస్తాడేసు, పరిశుద్ధుల కన్నీరును తుడిచివేయగా వస్తాడు.
పెండ్లి చేసుకొనుచు ఇండ్లు కట్టుకొనుచు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు పెండ్లి చేసుకొనుచు ఇండ్లు కట్టుకొనుచు తినుచు త్రాగుచు కొనుచు అమ్ముచు లోతు నా బాహుదినములలో ఉండు రీతిగా జనులుండగను లోతు నా బాహుదినములలో ఉండు రీతిగా జనులుండగను అగ్నితో జలముతో ముంచిన రీతిగా అవిధేయుల మీదికి రాకడవచ్చును వస్తాడు వస్తాడు రాజ్యమేలగా యేసు రాజుగా వస్తాడు తెస్తాడు తెస్తాడు నిత్యానందం నోములపైకి తెస్తాడు ఆకలి దప్పికలు ఉండనే ఉండవు వ్యాధి బాధలు అసలే ఉండవు ఆకలి దప్పికలు ఉండనే ఉండవు వ్యాధి బాధలు అసలే ఉండవు జీవమునియగ జీవాహారమై జీవాధిపతిగా ప్రతి వ్యాధిని నిర్మూలించగ పరమ వైద్యునిగా వస్తాడు వస్తాడు మేఘాల మీద